హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2013లో విడుదలైన ఫైనల్ రెసిపీ అనే కుకింగ్ కాంపిటీషన్ ని బేస్ చేసి తీయబడ్డ ఓ అద్భుతమైన మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కాలంలో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్తే ప్లేట్ లో తినే ఫుడ్ పోర్షన్ తగ్గించి భారీ డెకరేషన్స్ తో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. దీనివల్ల గతంలో ఫేమస్ అయిన ఈ ట్రెడిషనల్ స్టైల్ కుకింగ్ ఉన్న ఎన్నో పాత రెస్టారెంట్స్ బిజినెస్ లేక క్లోజ్ అయిపోతూ వస్తున్నాయి. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఫ్యామిలీ రెస్టారెంట్ ని కాపాడుకోవడానికి ఒక హై స్కూల్ స్టూడెంట్ ప్రపంచంలోని టాప్ స్టార్ చెఫ్స్ అందరితో పోటీపడి ఆఖరికి వాళ్ళ రెస్టారెంట్ ని కాపాడుకోగలుగుతాడా లేదా అనే స్టోరీని ఎన్నో ట్విస్ట్లతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇంకా లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోతాం. ఓపెన్ చేస్తే మనకి సింగపూర్ లో ఉన్న రెడ్ ఫినిక్స్ అనే రెస్టారెంట్ ని చూపిస్తారు. అందులో ఒక ముసలాయన చేతిలో 2 నైఫ్స్ పట్టుకుని చకచకా కట్ చేస్తూ ఒక ట్రెడిషనల్ మీట్ డిష్ రెడీ చేస్తుంటాడు. ఈయన పేరు హావ్, ఈ రెస్టారెంట్ ఓనర్. ఒక కాలంలో చాలా ఫేమస్ అయిన చెఫ్. అట్ ద సేమ్ టైం మార్కెట్ లో ఒక్కొక్క కాయ, పండు, కొత్తిమీర అని అన్నిటినీ కేర్ఫుల్ గా వాసన చూస్తూ బెస్ట్ ఇంగ్రీడియంట్స్ సెలెక్ట్ చేస్తున్న మన హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తారు. హీరో పేరు మార్క్, హావ్ మనవడు. ఇటు రెస్టారెంట్ లో పనిచేస్తున్న మిసెస్ వాంగ్ అనే ఆవిడ హావ్ దగ్గరకు వచ్చి కస్టమర్ కి మీట్ డిష్ వద్దంట, ఫ్యాట్ తక్కువగా ఉన్న ఏదైనా తీసుకురామంటున్నారని చెప్పడం విని గ్రాండ్ పా హావ్ నా పనిని అవమానిస్తున్నారని ఆ ఇద్దరు కస్టమర్స్ కోసం తన రెసిపీలో ఎలాంటి మార్పు చేయనని తిట్టి వాళ్ళని పంపించేస్తాడు. అప్పుడే షాపింగ్ ముగించుకుని హీరో మార్క్ తిరిగి రావడంతో గ్రాండ్ పా అవన్నీ చెక్ చేసి వెరీ గుడ్, ఈ స్పైసెస్ అన్ని క్వాలిటీ అదిరిపోయాయి. సరే, కిచెన్ లో టైం వేస్ట్ చేయకుండా వెళ్లి చదువుకోపో అని అతని వంట కంటిన్యూ చేస్తుంటే పర్వాలేదు నాకు ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తానని మార్క్ ఆ ఫిష్ తీసుకుని వాళ్ళ తాతతో కలిసి ఒక పెద్ద విందుని తయారు చేస్తాడు. ఇంతకీ వీళ్ళింతలా కష్టపడి ఈ రకరకాల వంటకాలు చేసింది ఇతని కోసమే. ఈ వ్యక్తి పేరు మిస్టర్ లీ. వీళ్ళున్న ఈ బిల్డింగ్ ఓనర్. అలాగే గ్రాండ్ పా హావ్ పాత స్నేహితుడు. ఎప్పట్లానే ఈసారి కూడా భోజనం చాలా బాగుంది, కానీ కస్టమర్సే రావట్లేదు. ఒక స్నేహితుడుగా నేను ఇది చెప్పడం తప్పని నాకు తెలుసు హావ్, కానీ ఇలా స్టేట్మెంట్స్ నుండి నువ్వు రెంట్ కట్టలేదు. ఇలా అయితే నేను కూడా బ్రతకలేను కదా. ఇంకో 2 వారాల్లో బాకీ రెంట్ ఇవ్వకపోతే రెస్టారెంట్ ఖాళీ చేసి అని చెప్తాడు. దానికి గ్రాండ్ పా ఇలా సడన్ గా చెప్తే నేనేం చేస్తాను, నా పరిస్థితి ఏంటో నీకే తెలుసు కదా లీ అని అన్నప్పుడు సర్లే కానీ నువ్వెందుకు మార్క్ కి నీ రెస్టారెంట్ అప్పగించకూడదని సలహా ఇస్తే లేదు మార్క్ ఎప్పటికీ చెఫ్ అవ్వడు, నేనెప్పటికీ అవ్వనివ్వను, ఈ కష్టాలన్నీ నాతోనే అయిపోని, వాడు బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలని గ్రాండ్ పా అంటాడు. బట్ ఆయనకి తెలియని విషయం ఏంటంటే మన హీరో మార్క్ కి చదువులో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అతని జీవిత లక్ష్యమే ఒక గొప్ప చెఫ్ అవ్వాలన్నది. మిస్టర్ లీ వెళ్లిపోయాక 2 వీక్స్ లో ఎలా చూసినా అంత డబ్బు అరేంజ్ చేయాలని అర్థం చేసుకున్న గ్రాండ్ పా హావ్ బాధలో మందు తాగుతూ స్ట్రెస్ వల్ల ఆరోగ్యం పాడి స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే గ్రాండ్ పా హావ్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్ తెలుసుకున్న మార్క్ మన రెస్టారెంట్ ని కాపాడడానికి నేనేమైనా పనిలో జాయిన్ అవుతానని అనడం విని మిసెస్ వాంగ్, నువ్వు ఒక గొప్ప ఇంజనీర్ అవ్వాలన్నదే మీ తాత లక్ష్యం, నువ్వు చదువు మధ్యలో ఆపేస్తే ఆయన తట్టుకోలేరని హీరోకి నచ్చజెప్తుంది. అయినా మార్క్, నేను మా నాన్నలా ఆలోచించి నా స్వార్థం కోసం గ్రాండ్ పాని ఒంటరిగా వదిలేలేను మిసెస్ వాంగ్ అని చెప్తాడు. సో ఏం చేసి వీళ్ళ డబ్బు సమస్యని తీర్చాలా అని మార్క్ ఆలోచిస్తున్నప్పుడు టీవీలో అనౌన్స్మెంట్ రన్ అవుతుంది. అందులో ప్రతి ఏడాది చైనాలో జరిగే ఫైనల్ రెసిపీ అనే టాప్ కుకింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుందని చెప్తుంటారు. ఇతని పేరు మాస్టర్ చెఫ్ డేవిడ్. ఆ షో స్టార్ట్ అయిన 15 ఇయర్స్ నుండి ఇతనే అందులో గెలుస్తున్నాడు. అండ్ ఈమె పేరు జూలియా. ఈ ఫైనల్ రెసిపీ షోని క్రియేట్ చేసింది తనే. ఈసారి కాంపిటీషన్ లో సర్టిఫైడ్ చెఫ్స్ మాత్రం కాదు, కుకింగ్ తెలిసిన ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అందరినీ ఓడించి ఫైనల్స్ కి రీచ్ అయిన ఆ పార్టిసిపెంట్ తో డేవిడ్ పోటీ పడతాడు. అందులో గెలిస్తే మాస్టర్ చెఫ్ టైటిల్ తో పాటు విన్నర్ కి $1 మిలియన్ ప్రైజ్ మనీ కూడా ఇస్తామని తను చెప్పగానే హీరో టెంప్ట్ అయి ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. షో దాకా వెళ్లాలంటే ముందు దారి ఖర్చులకి డబ్బు కావాలని హుండీ ఎరగొట్టి చిల్లర లెక్క పెడుతున్న హీరోని చూసిన మిసెస్ వాంగ్, ఏంటి కన్ఫర్మ్ గా వెళ్లాలని డిసైడ్ అయిపోయావా అని అడిగితే, అవును మిసెస్ వాంగ్, కంగారు పడకండి, చెఫ్ డేవిడ్ కి నేను పెద్ద ఫ్యాన్, అతనిలానే నేను కూడా ఈ కాంపిటీషన్ విన్ చేసి మాస్టర్ చెఫ్ అవుతాను, ఆయనే నా ఇన్స్పిరేషన్. మోరోవర్ మీకు ఒక విషయం తెలుసా, ఆయన కుకింగ్ స్టార్ట్ చేసింది వాళ్ళ నాన్నగారి కిచెన్ లో, నేను కుకింగ్ నేర్చుకున్నది మా తాతగారి కిచెన్ లో. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా అని మురిసిపోతే, అవునవును అతనికి నల్లటి జుత్తే నీకు నల్లటి జుత్తే, వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా అని ఆమె టీస్ చేయడంతో, జోక్ చేయకండి మిసెస్ వాంగ్, అలాగే ప్లీజ్ నేను తిరిగొచ్చేంత వరకు తాతని జాగ్రత్తగా చూసుకోండి మార్క్ చెప్పడం విని వీడి యమ సీరియస్ గా ఉన్నాడని అర్థం చేసుకున్న ఆమె, ఖచ్చితంగా గెలుస్తావు కదా అని ఇంకోసారి అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాక దాచిపెట్టున్న ఒక నోట్ల కట్ట తీసి ఖర్చుల కోసం అతనికి ఇస్తుంది. అది చూసి షాక్ అయిన మార్క్, ఇంత డబ్బు మనకెక్కడిది, ఐ మీన్ డబ్బుంది కదా, అయినా మీరు మిస్టర్ లీకి నామాలు ఎందుకు పెడుతున్నారని అడిగేసరికి, ఇది మీ తాతని కాలేజ్ ఫీజు కని
కొంచెం కొంచెంగా చేర్చిపెట్టిన సొమ్మురా, సో అవసరానికి మించి ఎక్కువ వాడకు, లేదా అప్పు తీర్చడం కాదు కదా, ఈసారి నీ చదువుకు కూడా నామాలు పెట్టాల్సి వస్తుందని చెప్పి మిసెస్ వాంగ్ అతన్ని పంపిస్తుంది. నెక్స్ట్ డే మార్క్ సింగపూర్ నుండి కాంపిటీషన్ జరిగే షాంఘై ని చేరుకుంటాడు. కొత్త ఊరు చుట్టూ ఆ ఏరియా స్పెషాలిటీస్ ని చూసి టైము రైమని అన్ని మర్చిపోయి అక్కడ వరాసగా ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ అన్ని తింటూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో వెనక టీవీలో ఫైనల్ రెసిపీ షో లైవ్ స్టార్ట్ అయిపోయిందని చూసి కంగారు పడుతూ స్పీడ్ గా ఆ ప్రోగ్రామ్ జరిగే సైట్ కి పరిగెట్టుకు వెళ్తాడు. ఇటు షో వాళ్ళు ఈ రౌండ్ లో జూలియాతో పాటు ఒక ఫేమస్ అయిన చెఫ్ ని కూడా జడ్జ్ గా పిలుచుంటారు. ఆ చెఫ్ వాళ్ళ దగ్గర ఈ రౌండ్ లో సెలెక్ట్ అవ్వడానికి మీరు పెద్దగా ఏం చేయనక్కర్లేదు, బేసిక్ గా ఒక ఆమ్లెట్ చేస్తే చాలు, కానీ అది బెస్ట్ అయి ఉండాలని చెప్తాడు. ఈ షోలో పాలు పంచుకోవడానికి ఎక్కువ మంది వచ్చిండడం వల్ల వాళ్ళని 2 బ్యాచెస్ గా విడదీస్తారు. టైం స్టార్ట్ అయ్యాక ఫస్ట్ బ్యాచ్ చాలా సీరియస్ గా కుక్ చేస్తుండగా మన హీరో మార్క్ ఆ ప్లేస్ ని రీచ్ అవుతాడు. అక్కడ ఈ పార్టిసిపెంట్స్ కి యూనిఫామ్ ఇస్తున్న స్టాఫ్ దగ్గరికి వెళ్లి మార్క్ నేను కూడా షోలో పార్టిసిపేట్ చేయాలని చెప్పడంతో మీ రిజిస్ట్రేషన్ ఫామ్ చూపించండి అని తను అడుగుతుంది. వెల్, నేను రిజిస్టర్ చేయలేదు, ఎక్కడ చేయాలని మార్క్ అడిగినప్పుడు అయితే సారీ సార్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే హీరో అతను సింగపూర్ నుండి ఈ కాంపిటీషన్ కోసమే కష్టపడి వచ్చానని, అతని పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ స్టాఫ్ సహాయం చేయలేనని చెప్పిస్తుంది. దాంతో డిసప్పాయింట్ అయిన మార్క్ ఈ కథను ఇందులో పార్టిసిపేట్ చేయడం కుదరదని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో సెకండ్ బ్యాచ్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని పిలుస్తుంటారు. అందులో డెమిట్రీ అనే పేరుని ఎన్నిసార్లు పిలిచినా ఎవరూ రాకపోయేసరికి ఇదే ఛాన్స్ అని హీరో నేనే డెమిట్రీ అని ఆ పేరు మీద పార్టిసిపేట్ చేస్తాడు. వేగంగా డ్రెస్ మార్చుకుని తన స్టవ్ దగ్గరికి వెళ్లిన మార్క్ అందరిలోనే సీరియస్ గా ఆమ్లెట్ చేయడం స్టార్ట్ చేసినా అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడే అతనికి ఒక సమస్య వస్తుంది. ఆ స్టవ్ ఎంత ప్రయత్నించినా ఆన్ అవ్వదు. సో తెలివిగా ఆలోచించిన హీరో వెంటనే బ్యాగ్ లో నుండి అతని బుక్స్ తీసి ఆ పేపర్స్ కాలుస్తూ దాని మంటతో కుక్ చేస్తుంటాడు. ఈలోగా అటు జడ్జెస్ వేరే లైన్ గా అందరి ఫుడ్ ని చెక్ చేస్తూ రావడం గమనించిన మార్క్ సరిగ్గా వాళ్ళతని ముందుకొచ్చేసరికి స్టైల్ గా అతను చేసిన ఆ పర్ఫెక్ట్ ఆమ్లెట్ ని ప్లేట్ లో వేసిస్తాడు. అది చెక్ చేసి అతన్ని నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ చేయడం మాత్రం కాకుండా బర్నర్ పనిచేయకపోయినా అతని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో ఈ టాస్క్ కంప్లీట్ చేసిన మార్క్ ని చూసి జూలియా ఇంకా చెఫ్ ఇంప్రెస్ అవుతారు. షో అయ్యాక ఇంటికి తిరిగి వెళ్లిన జూలియా డేవిడ్ దగ్గర ఈ రోజు కాంపిటీషన్ ఎలా జరిగిందో చెప్తూ ఉంటుంది. అండ్ అప్పుడే మనకి వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అన్న విషయం తెలుస్తుంది. ఆ రోజు రాత్రి హీరో మిసెస్ వాంగ్ కి ఫోన్ చేసి అతను నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యాడన్న విషయం చెప్తాడు. ఆవిడ కూడా చాలా సంతోషపడుతూ కంగ్రాట్స్ మార్క్, నువ్వు దేని గురించి ఆలోచించకుండా ఆ కాంపిటీషన్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఆ తరువాత మిసెస్ వాంగ్ గ్రాండ్ పా హావ్ ఆరోగ్యం ఎలా ఉందని డాక్టర్ ని కలిసినప్పుడు పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది, మేమిక ఏం చేయలేం, కావాలంటే మీరు అతన్ని ఇంటికి తీసుకువెళ్లిపోవచ్చు, అతని ఆఖరి రోజుల్ని సంతోషంగా గడిపేటట్టు చూసుకోండి అని చెప్తాడు. ఇది విని మిసెస్ వాంగ్ చాలా బాధపడుతుంది. అయినా ఈ విషయం తెలిస్తే హీరో మార్క్ అన్ని వదిలేసి తిరిగొచ్చేస్తాడని అతనికేం చెప్పదు. కట్ చేస్తే మరుసటి రోజు నెక్స్ట్ లెవెల్ కి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ వ్యాన్ లో కాంపిటీషన్ జరిగే వెన్యూకి తీసుకువెళ్తారు. ఈ రౌండ్ లో వీళ్ళని ర్యాండమ్లీ నలుగురున్న టీమ్ గా విడదీస్తారు. ఇక్కడ నుంచి ఫైనల్స్ కి వెళ్లేదాకా ఈ టీం కలిసే పనిచేయాలి. మన హీరో మార్క్ గ్రూప్ 8 లో ఉంటాడు. ఈ అమ్మాయి పేరు కౌరి, తను ప్యారిస్ లో చదువుకున్న ఒక సర్టిఫైడ్ చెఫ్. హీరో మార్క్ ఎక్స్పీరియన్స్ లేని ఒక హై స్కూలర్ అని తెలిసి ఈ పిల్లాడితో ఎలా పనిచేయాలా అని తను ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి షాన్ అనే ఇంకో టీమ్మేట్ వస్తాడు. వచ్చి రాగానే కౌరిని చూసి ఫ్లాట్ అయి తనతో ఫ్లర్ట్ చేయడంతో తను ఇరిటేట్ అయి షాన్ ని తిడుతూ ఉంటే ఈలోగా వాళ్ళ ఆఖరి టీమ్మేట్ అయిన పార్క్ కూడా అక్కడికి చేరుకుంటాడు. సో ఈ రౌండ్ లో వీళ్ళు పార్క్ తో ఒక డిష్ చేయాలి. మిగతా టీమ్స్ అన్ని కలిసిమెలిసి పనిచేస్తుంటే హీరో వాళ్ళ టీం మాత్రం ఒక అన్యోన్యత లేకుండా గొడవ పడుతూ ఉంటారు. బికాస్ కౌరి అన్ని స్టాండర్డ్ రెసిపీస్ తో పక్కాగా చేయాలని టీమ్ లో మిగతా ముగ్గురు ఇచ్చే సజెషన్స్ ని అస్సలు పట్టించుకోదు. కానీ తనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా షాన్ కుకింగ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడకూడదని, మనం ఇష్టంతో చేసే ఫుడ్ తినే వాళ్ళ మనసుకు నచ్చాలని చెప్తాడు. ఇలా వీళ్ళు గొడవ పడుతూ ఎలాగో స్టీక్ ని కుక్ చేశాక కౌరి హీరో మార్క్ దగ్గర ఆ డిష్ ని టేస్ట్ చేయమని చెప్పడంతో రుచి చూసిన మార్క్ ఆ మీట్ ఫ్లేవర్ తో సహా పర్ఫెక్ట్ గా ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు కౌరి ఆ స్టీక్ మీద వేయడానికి వేడివేడి సాస్ తీసుకొస్తే మార్క్ వద్దని తనని ఆపుతాడు. యాక్చువల్లీ హీరో మార్క్ టేస్ట్ బడ్స్ చాలా సెన్సిటివ్, అతనికి ఈ డిష్ ఇలానే బాగుందని అనిపిస్తుంది. అయినా ఈ విషయం తెలియని కౌరి ఈ సాస్ వేయకపోతే వీళ్ళ డిష్ కంప్లీట్ అవ్వదని, చూడ్డానికి ఫినిషింగ్ లేకుండా సాధారణంగా కనిపిస్తుందని తన్ని వంపడంతో మార్క్ ఆలోచించకుండా ఆ సాస్ ని తన చేతితో పట్టుకుంటాడు. దీంతో అతని చెయ్య కాలిపోతుంది కాబట్టి వెంటనే షాన్ హీరో చెయ్యిని ఐస్ వాటర్ లో పెట్టి అతనికి సహాయం చేస్తుంటాడు. ఇంతలోనే టైం అయిపోయి జడ్జెస్ అందరి ఫుడ్ టేస్ట్ చేస్తూ వస్తుంటారు. ఇక్కడున్న వాళ్ళందరిలోనూ గియో అనే ఈ చెఫ్ ఉన్న టీం ప్రెసెంటేషన్ తో సహా అన్ని పర్ఫెక్ట్ గా చేసి జడ్జెస్ ని బాగా ఇంప్రెస్ చేస్తారు. వాళ్ళ డిష్ ని చూడగానే జడ్జెస్ దీనిలో పెద్దగా ప్రెసెంటేషన్ ఏం లేదు, చూడ్డానికి చాలా ఆర్డినరీగా ఉందని కమెంట్ చేస్తారు. కానీ దాన్ని ఇలా టేస్ట్ చేయగానే చాలు వాళ్ళు సర్ప్రైజ్ అయి ఈ స్టీక్ మీరు నిజంగానే బాగా తయారు చేశారని చెప్తారు. అందులోనూ మధ్యలో ఉన్న ఈ జడ్జ్ మీరు డిష్ కి సాస్ యాడ్ చేసుంటే ఫ్లేవర్ ఎక్కువై టేస్టే పోయిండేదని చెప్తాడు. అప్పుడు జూలియా
సిన్స్ ఈ రౌండ్ లో టేస్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కనుక మీ టీం నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయిందని అనౌన్స్ చేస్తుంది. అది వినగానే వీళ్ళ నలుగురు చాలా సంతోషపడతారు. అండ్ ఈ కంటెస్టెంట్స్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ రౌండ్ మొత్తాన్ని డేవిడ్ ప్రొడక్షన్ టీమ్ తో కూర్చుని లైవ్ గా మానిటర్ చేస్తుంటాడు. మార్క్ ఆ డిష్ ని సేవ్ చేయడం చూసిన డేవిడ్ కి అతని టాలెంట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ రోజు రాత్రి షో అయిపోయాక జూలియా ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక చోట్లో కంటెస్టెంట్స్ అందరూ క్రౌడ్ గా నిలుచునుండడం గమనించి దగ్గరికి వెళ్లి చూస్తే మార్క్ వాళ్ళందరి కోసం కుక్ చేస్తుంటాడు. ఏం చేస్తున్నావని జూలియా అడిగినప్పుడు కాంపిటీషన్ కోసం ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొచ్చిన పార్క్ చాలా మిగిలిపోయింది, అందుకే ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకా అని ఆకలితో ఉన్న వీళ్ళందరికీ కుక్ చేసిస్తున్నానని మార్క్ చెప్తాడు. మీరు కూడా తింటారా అని అతను అడిగినప్పుడు జూలియా నవ్వుతూ సరేనని చెప్పడంతో మార్క్ ఆమె కోసం అని స్పెషల్ గా నూడిల్స్ ని రెడీ చేస్తాడు. అది టేస్ట్ చేసిన జూలియాకి నాస్టాలజిక్ గా అనిపించి గతం గుర్తు తెచ్చుకుంటుంది. 15 సంవత్సరాలకి ముందు ఒక చిన్న ఫుడ్ రివ్యూవర్ గా పనిచేస్తున్న జూలియాకి ఈ ఫైనల్ రెసిపీ అనే కుకింగ్ షోని స్టార్ట్ చేయాలన్న ఐడియా వచ్చి అందులో పార్టిసిపేట్ చేయడానికి ఒక మంచి టాలెంటెడ్ చెఫ్ కోసం దేశమంతా వెతికింది. కానీ ఎన్ని చోట్లలో ట్రై చేసినా ఎవరి వంట తనని సాటిస్ఫై చేయలేదు. అలాంటి సమయంలో ఒక రోజు రాత్రి వర్షం పడుతుందని క్లోజ్ అయిన రెస్టారెంట్ పక్కన నిల్చునున్న తను ఏదో మంచి వాసన రావడంతో తన్ని ఫాలో చేస్తూ బ్యాక్ డోర్ ద్వారా ఆ రెస్టారెంట్ కిచెన్ లోకి వెళ్తుంది. అండ్ ఇలా ఇక్కడే తను ఫస్ట్ టైం డేవిడ్ ని కలిసింది. సారీ ఆకలిస్తుంది, మంచి స్మెల్ రావడంతో ఆలోచించకుండా లోపలికొచ్చేసానని జూలియా చెప్పడంతో డేవిడ్ పర్వాలేదని తనని కూర్చోమని చెప్పి అతను చేసిన నూడిల్స్ ఇస్తాడు. డేవిడ్ కి ఒక 3 సంవత్సరాల కొడుకుంటాడు. అతని భార్య వాళ్ళ కొడుకు పుట్టగానే చనిపోయింది. ఈ రోజు నా కొడుకు బర్త్డే. ప్రతి ఏడాది వీడు తీసిచ్చే ఇంగ్రీడియంట్స్ మాత్రం యూస్ చేసి వీడి కోసం కుక్ చేస్తాను. ఇది మా సీక్రెట్ బర్త్డే రూల్. సో టేస్ట్ అంత బాగోకపోవచ్చని డేవిడ్ చెప్తాడు. అయినా నూడిల్స్ జూలియాకి చాలా నచ్చుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ లో హీరో చేసిన నూడిల్స్ కూడా టేస్ట్ అలానే ఉండడంతో తను సర్ప్రైజ్ అయి ఈ అబ్బాయి డేవిడ్ అంత టాలెంటెడ్ అని అర్థం చేసుకుంటుంది. ఆ రోజు జూలియా తన ఫ్రెండ్ ఒక అతన్ని ఆఫీస్ కి పిలిచి అతనికి హీరో ఫోటో ఇచ్చి ఇతని పేరు డిమిట్రీ, అతని అప్లికేషన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టా అని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని చెప్తుంది. సడన్ గా ఎందుకని ఆ వ్యక్తి అడిగినప్పుడు నాకెందుకో ఈ అబ్బాయి ఖచ్చితంగా ఫైనల్స్ వరకు వెళ్తాడనిపిస్తుంది, ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు కదా, అందుకే వెళ్ళని జూలియా చెప్పడం విని అతను సరే అలాగే డేవిడ్ వాళ్ళ ఫ్యామిలీ సింగపూర్ లో ఉండొచ్చని నాకు ఒక చిన్న క్లూ దొరికింది, ఫాలో అవ్వమంటావా అని అడిగితే 15 ఇయర్స్ నుండి వెతుకుతున్నాం కానీ వాళ్ళు దొరకలేదు, ఇలాగే మోసపోతున్నాం, ఈసారి ముందు డిమిట్రీ పని పూర్తి చేయి, తరువాత డేవిడ్ ఫ్యామిలీ గురించి మాట్లాడదామని జూలియా చెప్పడంతో అతను బయలుదేరతాడు. నెక్స్ట్ డే హీరో మార్క్ గ్రాండ్ పా కి ఫోన్ చేసి మాట్లాడుతుండగా ఆయన నువ్వెక్కడున్నావని అడిగినప్పుడు నేను కాలేజ్ టూర్ కొచ్చాను గ్రాండ్ పా అని హీరో అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. ఓ సరే సరే జాగ్రత్తగా ఉండు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మార్క్ అని చెప్పి గ్రాండ్ పా ఫోన్ పెట్టేస్తాడు. నెక్స్ట్ రౌండ్ లో షో వాళ్ళు ప్రతి టీం కి బీభత్సమైన డబ్బిచ్చి 4 అవర్స్ లో ఈ మనీతో వీళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొనుక్కోవచ్చని, ఈ డబ్బుని మీరు ఎలా ఎందుకు యూస్ చేసినా మేమేం అడగమని రూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతో మళ్ళీ ఇక్కడ కౌరీ ఇంకా షాన్ ఏం వండాలని సీరియస్ గా గొడవ పడుతుంటే మధ్యలో మాట్లాడితే వాళ్ళ పని అయిపోతుందని మార్క్ ఇంకా పార్క్ సైడ్ లో సైలెంట్ గా నిలబడతారు. ఆఖరికి నీ వంట నువ్వు చేయి నా వంట నేను చేసుకుంటానని వాళ్ళిద్దరూ చెరో డబ్బు కట్ట తీసుకుని వెళ్లిపోతారు. అప్పుడు పార్క్ ఇదే మన ఛాన్స్, ఆలోచించు మార్క్, ఎలాగో ఈ కాంపిటీషన్ లో గెలిచి $1 మిలియన్ సొంతం చేసుకోవడం చాలా కష్టం, అలాంటప్పుడు చేతిలో ఉన్న డబ్బుని ఎందుకు ఎంజాయ్ చేస్తూ మన కోసం వాడకూడదని చెప్పి అతను కూడా డబ్బు కట్ట తీసుకుని వెళ్లిపోతాడు. పార్క్ చెప్పినట్టు ఎలాగో ఈ డబ్బుతో తన తాత అప్పు తీర్చేయొచ్చు కాబట్టి ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఆలోచించి హీరో మార్క్ కూడా మిగిలిన డబ్బు తీసుకుని డైరెక్ట్ గా రిటర్న్ వెళ్లాలని ఎయిర్పోర్ట్ ని చేరుకుంటాడు. అప్పుడు టీవీలో డేవిడ్ ఇంటర్వ్యూ ఒకటి నడుస్తుంటుంది. అందులో డేవిడ్ నాకు సంబంధించిన వరకు కుకింగే నా జీవితం, అది లేకుండా ఒక లైఫ్ ని నేను ఇమాజిన్ కూడా చేయలేను, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాడిని, మా నాన్నకి నేను ఒక చెఫ్ అవ్వడంలో అస్సలు ఇష్టం లేదు, నన్ను ఒక డాక్టర్ గానో ఇంజనీర్ గానో చూడాలనుకున్నాడు, నేను నా ఫ్యామిలీని ఎదిరించి ఈ స్థాయిని చేరుకున్నాను, ఒక చెఫ్ కి ఎప్పుడూ అతను గెలుస్తానని అతని కుకింగ్ మీద నమ్మకం ఉండాలని చెప్తాడు. అతని ఐడల్ చెప్పింది విన్నాక మార్క్ కూడా అతని కాంపిటీషన్ లో గెలుస్తానని నమ్మకం తెచ్చుకుని షోలో పార్టిసిపేట్ చేయడానికి తిరిగి వెళ్తాడు. హీరో ఆ ప్లేస్ ని రీచ్ అయితే ఇక్కడ షాన్ ఇంకా కౌరీ వాళ్ళ డిష్ ని సిద్ధం చేస్తుంటారు. షాన్ అతను చేసిన మీట్ ని మార్క్ కి టేస్ట్ చేయమని తినిపిస్తే కౌరీ తను చేసిన వైన్ ని తినిపిస్తుంది. వీళ్ళిద్దరూ నా డిష్ గొప్ప అంటే లేదు నా డిష్ గొప్ప అని గొడవ పడుతుంటే మధ్యలో మెల్లగా మార్క్ యాక్చువల్లీ మీ ఇద్దరి డిషెస్ మిక్స్ చేస్తే సూపర్ గా ఉంటుందని సజెషన్ ఇస్తాడు. దాంతో వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేస్తున్న సమయంలో సడన్ గా వెనక కుక్కర్ బ్లాస్ట్ అవడంతో అందరూ చాలా భయపడతారు. ఒకవేళ షాన్ త్వరగా రియాక్ట్ అయి హీరోలా ఎంట్రీ ఇచ్చి కౌరీని జస్ట్ మిస్ లో కాపాడకపోయింటే తను బాగా ఇంజూర్ అయి ఉండేది. ఇక్కడ వీళ్ళు లైట్ గా రొమాన్స్ చేస్తున్న ఈ క్యాప్ లో వెంటనే స్టాఫ్ అక్కడికి చేరుకుని ఎక్స్టింగ్విషర్ తో ఆ నిప్పు అరుపుతూ వీళ్ళు చేసిన డిషెస్ అన్నిటినీ స్పాయిల్ చేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ వండాలన్న హీరో టీం దగ్గర బేసిక్ రైస్ అండ్ వెజిటేబుల్స్ తప్ప వేరేం లేవు. అండ్ ఈ రౌండ్ కంప్లీట్ అవ్వడానికి టైం కూడా సరిగ్గా ఇంకా 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అంతే, ఇక జడ్జెస్ ముందు
వెళ్లడానికి ముందే వీళ్ళు ఓడిపోయారని కౌరి ఇంకా షాన్ నిరాశతో ఉన్నప్పుడు కలర్ బట్టలేసుకుని చేతిలో ఒక పెద్ద బ్యాగ్ పట్టుకుని పార్క్ అక్కడికి వస్తాడు. మహానుభావుడు లేట్ గా వచ్చిన టైంకొచ్చాడు. వండడానికి ఏవో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాడు గల అని కౌరి ఆశతో ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే లోపల బ్రాండెడ్ షూస్ తప్ప వేరే ఏముండవు. ఏం జరిగిందో తెలుసుకున్న మార్క్ సరే ఈ మాత్రానికి ఎందుకింత ఫీల్ అవుతున్నారు, ఉన్న వాటితో బిబింబాప్ చేయొచ్చు కదా అని అంటాడు. అతనిలా క్యాషువల్ గా మాట్లాడడం విన్న కౌరి దేశంలోని పాపులర్ అయిన కుకింగ్ కాంపిటీషన్ లో అలాంటి ఆర్డినరీ డైలీ డిష్ చేస్తే మనల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఇంత క్యాషువల్ గా మాట్లాడుతున్నావేంట్రా అని తిడుతూ ఉంటే మార్క్ కి ఒక ఐడియా వచ్చి వెంటనే అక్కడున్న వస్తువులన్నీ చెక్ చేసి అవి బెస్ట్ క్వాలిటీ అని తెలుసుకుంటాడు. సో మిగతా ముగ్గురిని చూసి పార్క్ చెప్పేది నిజమే, మనం బిబింబాప్ చేద్దాం కానీ నార్మల్ గా కాదు, టేస్ట్ లో బెస్ట్ గా ఒక కొత్త వర్షన్ చేద్దామని చెప్తాడు. సరేనని ఈసారి వీళ్ళు నలుగురు కలిసి అండర్స్టాండింగ్ తో ఫస్ట్ టైం పనిచేసి ఆ డిష్ ని పూర్తి చేస్తారు. అట్ ద సేమ్ టైం మిగతా టీమ్స్ కూడా ఏటీకి పోటీగా ఒకరికి ఒకరు తగ్గనట్టు ఎంతో కష్టపడి రకరకాల వంటలు చేస్తుంటారు. ఇటు హీరో వాళ్ళు ఫైనలీ బిబింబాప్ కి సైడ్ డిష్ గా పార్క్ వాళ్ళ ఫ్యామిలీ రెసిపీతో వాళ్ళ ఊర్లో ఫేమస్ అయిన ఒక సాస్ ట్రై చేస్తారు. కానీ ఇలా నోట్లో పెట్టగానే తన కారం ఇంకా టేస్ట్ భరించలేక వాళ్ళు తికమకవుతుంటారు. ఇది కెమెరాలో చూసి షో వాళ్ళు ఇక టీమ్మేట్ అవుట్ అని మాట్లాడుతుంటే డేవిడ్ మాత్రం మార్క్ రియాక్షన్ గమనించి కెమెరాని అతని మీద ఫోకస్ చేయమని చెప్తాడు. మార్క్ కి ఒక ఐడియా స్ట్రైక్ అయి త్వరగా ఆపిల్స్, హనీ, నట్స్ అని ఏవేవో కలిపి కొట్టి ఆ సాస్ లో మిక్స్ చేస్తాడు. టైం అయిపోయాక వరాసగా జడ్జెస్ అందరి డిషెస్ ని రేట్ చేస్తారు. కంటెస్టెంట్స్ అందరూ దేశ నలుమూలల నుండి ఫారిన్ కంట్రీస్ నుండి ఇంగ్రీడియంట్స్ ని ఇంపోర్ట్ చేసి రకరకాలుగా వంట చేసుంటారు. అయినా జడ్జెస్ ని వాళ్ళందరిలో చెఫ్ కియో వాళ్ళ ఫుడ్ మాత్రమే ఇంప్రెస్ చేస్తుంది. అతను కుకింగ్ కి మూలాధారమైన ఫైర్, వాటర్ ఇంకా ఎర్త్ ని సిగ్నిఫై చేసేటట్టు 3 డిషెస్ ని సిద్ధం చేసుంటాడు. సో అందరూ ఈ టీమే నెక్స్ట్ లెవెల్ కి సెలెక్ట్ అవుతుందనుకున్న సమయంలో వాళ్ళు చేసిన ఆ నార్మల్ డిష్ ని తీసుకుని హీరో వాళ్ళ టీం వస్తుంది. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా దాన్ని టేస్ట్ చేసిన జడ్జెస్ అన్ఎక్స్పెక్టెడ్లీ అది చాలా బాగుండడంతో ఆశ్చర్యపోతారు. ఒక్క డిష్ లో ఇన్ని రుచులా అని సైడ్ లో ఉన్న 2 జడ్జెస్ సర్ప్రైజ్ అయి అడిగినప్పుడు మధ్యలో ఉన్న జడ్జ్ మాత్రం ఆ గొప్పతనం డిష్ ది కాదు, ఈ సాస్ దని చెప్పి అది తయారు చేసిన మార్క్ ని మెచ్చుకుంటాడు. బట్ ఈ రౌండ్ లో చెఫ్ కియో వాళ్ళ టీం ఇంకా హీరో వాళ్ళ టీం టై అవ్వడంతో నెక్స్ట్ లెవెల్ కి ఒక్క టీం మాత్రమే వెళ్ళాలి. కాబట్టి వీళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేయాలో డిసైడ్ చేయడానికి డేవిడ్ ని పిలుస్తారు. అప్పుడు డేవిడ్ ఒక మంచి చెఫ్ కి ఉండాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటో తెలుసా, రుచికరమైన ఫుడ్ ని బడ్జెట్ లో తయారు చేయడం తెలుసుండాలి. కాబట్టి మీలో ఎవరు ఈ రౌండ్ స్టార్టింగ్ లో షో వాళ్ళు మీకు ఇచ్చిన ఆ డబ్బులో మిగిలిన హైయెస్ట్ అమౌంట్ మాకు తిరిగిస్తారో వాళ్ళే గెలిచినట్టని చెప్తాడు. అన్ని ఎక్స్పెన్సివ్ డిషెస్ వండిన చెఫ్ కియో వాళ్ళ టీం దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు. కౌరి, షాన్ ఇంకా పార్క్ కూడా వాళ్ళు తీసుకున్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసుంటారు. అందరూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు మన హీరో మాత్రం స్పీడ్ గా పరిగెడుతూ అతని లగేజ్ లో ఉన్న డబ్బు కట్టని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టడంతో ఈ రౌండ్ లో సక్సెస్ఫుల్లీ హీరో మార్క్ వాళ్ళ టీం గెలుస్తారు. మార్క్ వల్లే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యారని టీమ్ లో మిగతా ముగ్గురు హ్యాపీగా అతన్ని హక్ చేసుకుంటారు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి మార్క్ ఇంకా డేవిడ్ అనుకోకుండా మార్కెట్ లో షాపింగ్ చేస్తున్నప్పుడు కలుసుకుంటారు. డేవిడ్ మార్క్ దగ్గర షోలో అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుందని నెక్స్ట్ రౌండ్ కి ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. సో కట్ చేస్తే మరుసటి రోజు నెక్స్ట్ లెవెల్ మొదలవుతుంది. ఇందులో కౌరి, షాన్, పార్క్ ఇంకా మార్క్ నలుగురు ఒకరితో ఒకరు పోటీ పడతారు. అంటే ఈ రౌండ్ లో గెలిచే ఆ వ్యక్తి ఫైనల్స్ లో డేవిడ్ ని ఎదుర్కొంటారు. ఇంకా లేట్ ఎందుకో మీకు తెలిసిన బెస్ట్ నూడిల్స్ చేయండి అని చెప్పిన వెంటనే మిగతా ముగ్గురు వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్న రెసిపీస్ తో సీరియస్ గా నూడిల్స్ చేయడం మొదలు పెడితే హీరో మార్క్ మాత్రం అస్సలు కదలకుండా రాయలా నిలబడుంటాడు. ఎంతసేపు అయినా అతను పని స్టార్ట్ చేయకపోవడం చూసి ఆడియన్స్ అందరూ గుసగుస అవుతుంటే హీరో మార్క్ చిన్నప్పుడు అతనికి వాళ్ళ నాన్న చేసిచ్చిన డంప్లింగ్స్ గుర్తు తెచ్చుకుని దాంతో ఇన్స్పైర్ అయ్యి ఒక కొత్త డిష్ ని తయారు చేసే పనిలో దిగుతాడు. ఇక వాళ్ళ డిషెస్ ని టేస్ట్ చేయడానికి జూలియా కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ పార్క్ ఒకే ప్లేట్ లో రంగురంగుల నూడిల్స్ ప్రెసెంట్ చేస్తాడు. అవి తిని ఒక ఫ్లేవర్ మాత్రం ఎందుకు చాలా తేడాగా ఉందని జూలియా అడిగాకే ఆ పిచ్చోడు డిఫరెంట్ గా ఉంటుందని అతను తాగే డ్రింక్ ని నూడిల్స్ లో కలిపాడని తెలుస్తుంది. 4లో 1 వికెట్ అవుట్ అని నెక్స్ట్ షాన్ దగ్గరికి వెళ్తే నూడిల్స్ బాగానే ఉంటుంది కానీ ప్లేట్ లో ఒక వెంట్రుక ఉండడంతో జూలియా అతన్ని కూడా డిస్క్వాలిఫై చేస్తుంది. ఇప్పుడు కౌరి టర్న్. తన డిష్ చూసిన జూలియా ఇందులో ఒకటి మిస్ అయినట్టుంది అని అంటే నోవే, నా డిష్ లో టేస్ట్, ఫ్లేవర్, ప్రెసెంటేషన్, స్పైసెస్ అని అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని కౌరి చెప్పడంతో సరే అయితేనే జూలియా ఆ బౌల్ తీసి డైరెక్ట్ గా నూడిల్స్ ని తాగుతుంది. అప్పుడే అన్ని సరిగ్గా చేసిన కౌరి పక్కన చాప్ స్టిక్స్ పెట్టడం మర్చిపోయానని రియలైజ్ అవుతుంది. ఆఖరిగా జూలియా మార్క్ దగ్గరికి వస్తుంది. అతని డిష్ చాలా స్పెషల్, నూడిల్స్ తో డంప్లింగ్ చేసుంటాడు. అది చూసి సర్ప్రైజ్ అయిన తను టేస్ట్ చేశాక టోటల్ గా ఇంప్రెస్ అయిపోతుంది. సో ఈ నలుగురులో ఫైనల్స్ కి సెలెక్ట్ అయిన ఆ పార్టిసిపెంట్ ఇంకెవరో కాదు మార్క్ అని తను అనౌన్స్ చేశాక హీరోతో సహా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో జూలియాకి తన హీరో బ్యాక్గ్రౌండ్ ని ఇన్వెస్టిగేట్ చేయమని పంపించిన ఆ వ్యక్తి ఫోన్ చేసి డెమిట్రీ ఇక్కడ నాతో ఉన్నాడు, అక్కడున్న వ్యక్తి వేరే ఎవరో అని చెప్తాడు. అది విని షాక్ అయిన జూలియాకి ఇక్కడ మళ్ళీ కథం గుర్తుకొస్తుంది.
డేవిడ్ ఇంకెవరో కాదు, గ్రాండ్పా హావ్ కొడుకు, అంటే మన హీరో మార్క్ వాళ్ళ నాన్న. జూలియా ఈ కుకింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయమని డేవిడ్ ని ఇన్వైట్ చేసినప్పుడు అతను కూడా అతని ఫ్యూచర్ కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయినా అది గ్రాండ్పా హావ్ కి నచ్చక డేవిడ్ వెళ్లడానికి అస్సలు ఒప్పుకోడు. భయపడకండి నాన్న, నేను అమ్మలా మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోను, 1 వీక్ లో వచ్చేస్తాను, అంతవరకు మార్క్ ని జాగ్రత్తగా చూసుకోండి చెప్పి డేవిడ్ జూలియాతో వెళ్లిపోతాడు. ఆ తరువాత అన్ని రౌండ్స్ ని క్లియర్ చేస్తూ కొంచెం కొంచెంగా చాలా ఫేమస్ అవుతాడు. ఈలోగా ఒక రోజు కిచెన్ లో మార్క్ ఆడుకుంటున్నప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ అయి అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు గ్రాండ్పా హావ్ కంగారు పడుతూ డేవిడ్ కి ఫోన్ చేశాడు. కానీ ఆ టైంలో అతను ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేస్తుండడంతో ఆ కాల్ ని జూలియా అటెండ్ చేసింది. నిన్న కొడుకుతో మాట్లాడాలని గ్రాండ్పా హావ్ అడిగినప్పుడు డేవిడ్ బిజీగా ఉన్నాడు, తర్వాత కాల్ చేస్తాడని తను చెప్పినప్పుడు లేదు, నాకు నా కొడుకుతో ఇప్పుడే మాట్లాడాలి, ఒక ఎమర్జెన్సీ అని గ్రాండ్పా హావ్ అంటాడు. అయినా నెక్స్ట్ 20 మినిట్స్ డేవిడ్ కెరియర్ కి చాలా ఇంపార్టెంట్ అని ఆలోచించిన జూలియా అతను పనవ్వగానే కాల్ చేస్తానన్నాడు, ఏంటో నా దగ్గర చెప్పండి అని అడుగుతుంది. బట్ దీంతో గ్రాండ్పా హావ్ కి చాలా కోపం వచ్చి కాల్ చేయాల్సిన అవసరం లేదు, వాడి కొడుకు చనిపోయాడని వాడికి చెప్పండి ఫోన్ పెట్టేస్తాడు. ఇది విని డేవిడ్ ఇంకా జూలియా వెంటనే వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్లి చూస్తే ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఆ కిచెన్ మొత్తం కాలిపోయి ఉంటుంది. గ్రాండ్పా హావ్ కూడా అక్కడ ఉండడు. దాంతో డేవిడ్ నిజంగానే అతని కొడుకు చనిపోయాడు అనుకుని చాలా బాధపడతాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో హాస్పిటల్లో ఉన్న గ్రాండ్పా హావ్ ని చూపిస్తారు. మార్కే డేవిడ్ కొడుకుని కనిపెట్టిన జూలియా అతన్ని కలవడానికి వెళ్తుంది. తనని చూడగానే గ్రాండ్పా నువ్వా అని షాక్ అయి తన దగ్గర నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంటాడు. అప్పుడు అనుకోకుండా టీవీలో ఫైనల్ రెసిపీ ప్రోగ్రామ్ నడుస్తుండడం చూసి మార్క్ తనకి అబద్ధం చెప్పి అందులో పార్టిసిపేట్ చేస్తున్నాడని తెలుసుకుని చాలా టెన్షన్ అవుతాడు. ఆఖరికి జూలియా ఆయన్ని కనిపెట్టి అతని దగ్గర గతంలో జరిగిందంతా నా తప్పే, మన మధ్య జరిగిన ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ఆ తండ్రి కొడుకులు 15 సంవత్సరాలు విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఫైనల్స్ లో డేవిడ్ ఇంకా మార్క్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఏ ఫైనల్స్ వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారో మళ్ళీ అదే చోట్ల వాళ్ళని కలపడానికి మీరు రావాలని పిలుస్తుంది. అయినా గ్రాండ్పా హావ్ నిర్మూలాదిగా నేను రానని చెప్పిస్తాడు. జూలియా ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా తనని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. కాబట్టి తను మార్క్ ని తన ఆఫీస్ కి పిలిచి డిమిట్రీ అని కాకుండా అతని అసలు పేరుతో పిలుస్తుంది. దాంతో భయపడిన మార్క్ నేను కావాలని అబద్ధం చెప్పలేదు, షోలో పార్టిసిపేట్ చేయడానికి వేరే దారి తెలియలేదని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను ఆ విషయం కోసం నిన్న ఇక్కడికి పిలవలేదు మార్క్ అని అతన్ని కూర్చోబెట్టి జరిగిన నిజం మొత్తం చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మార్క్ గ్రాండ్పా హావ్ కి కాల్ చేసి జూలియా చెప్పిందంతా నిజమా అని అడుగుతాడు. మా నాన్న ఒక బిజినెస్ మ్యాన్ నన్ను వదిలేసి వెళ్లిపోయాడని ఎందుకు అబద్ధం చెప్పారని అతను అడగడంతో నువ్వు కూడా నా దగ్గర కాలేజ్ టూర్ అని అబద్ధం చెప్పావు కదా, దానికి దీనికి చెల్లుకు చెల్లని చెప్తాడు. నేను మీకోసమే ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను, మీకోసమే అబద్ధం చెప్పాను, మీ రెస్టారెంట్ కాపాడటానికి ఇవన్నీ చేశాను, కానీ మీరు మీ పంతం కోసం నన్ను మోసం చేశారని మార్క్ ఏడుస్తా ఫోన్ విసిరిస్తాడు. సరిగ్గా ఫైనల్స్ కి ముందు మార్క్ హోటల్ చెక్అౌట్ చేసి వెళ్లిపోయాడని ఒక స్టాఫ్ జూలియాకు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో తను వర్షం పడుతున్నా పట్టించుకోకుండా సిటీ మొత్తం మార్క్ కోసం వెతుకుతుంది. అప్పుడు ఒక వ్యక్తి తింటున్న నూడిల్స్ స్మెల్ తో ఇది ఎవరు చేశారని అడిగి ఆ షాప్ లో పనిచేస్తున్న మార్క్ ని కనిపెడుతుంది. ఐఎమ్ సారీ, అంతా నా తప్పే, అట్లీస్ట్ మీ నాన్నని కలు, అతను గత 15 సంవత్సరాలుగా గిల్ట్ లో బ్రతుకుతున్నాడని జూలియా చెప్తుంది. ఏ నాన్న గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆయన నన్ను కలిసి కూడా గుర్తుపట్టలేదు, ఎవరో స్ట్రేంజర్ ని చూస్తున్నట్టు ఆల్ ది బెస్ట్ అని హ్యాండ్ షేక్ చేసి వెళ్లిపోయాడు, నేనెంతగానో నమ్మిన మా తాత కూడా నన్ను మోసమే చేశాడు, నేను ఫైనల్స్ కి రానని మార్క్ బాధపడుతూ చెప్పినప్పుడు జూలియా గతంలో మేము కూడా ఇలానే కలిసి మాట్లాడుకోకుండా ఇంతకాలం విడిపోయాం, మేం చేసిన అదే తప్పు నువ్వు కూడా చేయకు మార్క్ అని చెప్పి కారులో కూర్చుని ఏడుస్తుంటుంది. ఇటు తను చెప్పింది ఆలోచించిన మార్క్ కూడా మనసు మార్చుకుని తనతో ఫైనల్స్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఫైనల్ రెసిపీ గ్రాండ్ ఫినాలే జరుగుతున్నట్టు చూపిస్తారు. షో స్టార్ట్ అయ్యాక జూలియా వాళ్ళ దగ్గర ఫ్యామిలీ అంటే మీ దృష్టిలో ఏంటో ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ని మీ డిషెస్ లో చూపించడమే ఈ రోజుటి టాస్క్ అని చెప్తుంది. టైం మొదలవ్వగానే ఒక్క సెకండ్ లేట్ చేయకుండా డేవిడ్ కంటిన్యూస్ గా ఎన్నో డిషెస్ ని రెడీ చేస్తుంటాడు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా మార్కెట్ కేవలం ఒక్క డిష్ ని తయారు చేస్తాడు. జడ్జెస్ డేవిడ్ దగ్గర ఇన్ని డిషెస్ ఎందుకు చేశారని అడిగినప్పుడు అతను నా కొడుకు ప్రతి పుట్టినరోజుకి నేను వాడు చెప్పినట్టు వాడి కోసం ఒక కొత్త డిష్ ని తయారు చేస్తాను, ఇవి మొత్తం 15 డిషెస్, వాడితో నేను మిస్ చేసుకున్న 15 బర్త్డేస్ కోసం, వాడు బ్రతికుంటే ఎలాంటి డిష్ కావాలని అడిగుండేవాడా అని ఆలోచించి కేర్ఫుల్ గా తయారు చేసిన రెసిపీస్ అని చెప్తాడు. అది విని వెనకున్న మార్క్ చాలా ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ మార్క్ చిన్నప్పుడు అతని లాస్ట్ బర్త్డే కి వాళ్ళ నాన్న చేసిన ఆ నూడిల్స్ తీసుకొస్తాడు. ఒక్క ప్లేట్ ని మేమెలా సర్దుకోవడం అని జడ్జెస్ అడిగినప్పుడు నేనిది మీకోసం చేయలేదు, అదిగో ఆయన కోసం చేశానని మార్క్ డేవిడ్ ని చూపిస్తాడు. అది విని డేవిడ్ ఇంకా ఆడియన్స్ కి అస్సలేం అర్థం కాదు. అప్పుడు మార్క్ ఆ నూడిల్స్ తీసుకువెళ్లి చాలా మర్యాదతో డేవిడ్ కి ఇస్తాడు. సైడ్ లో నుండి జూలియా కూడా అతన్ని అది టేస్ట్ చేయమని సైగ చేస్తుంది. ఏం అర్థం కాక డేవిడ్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు అక్కడికి గ్రాండ్పా హావ్ వచ్చి ఏంటి చూస్తున్నా, నీ కొడుకిస్తున్నాడు కదా తీసుకుని తిను అని చెప్పడంతో షాక్ అయిన డేవిడ్ సబ్ కాన్షియస్లీ ఆ నూడిల్స్ తిని ఆ టేస్ట్ తో మార్క్ తన కొడుకుని అర్థం చేసుకుంటాడు. అండ్ ఇలా తాత కొడుకు మనవడు ముగ్గురు కలిసిపోయి హక్ చేసుకుంటారు.
చేసుకుంటారు. అయితే ఈ కాంపిటీషన్ లో ఎవరు గెలిచారని అడగండి. ఇందులో ఒక తండ్రి చనిపోయాడనుకున్న తన కొడుకు జీవితాన్ని, ఒక కొడుకు లేడనుకున్న తన తండ్రి ప్రేమని గెలిచారు. కట్ చేస్తే కొన్ని నెలల తరువాత మార్క్ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి ఒక సక్సెస్ఫుల్ చెఫ్ అయినట్టు చూపిస్తారు. తన నాన్న, జూలియా, గ్రాండ్ పా ఇంకా మిసెస్ వాంగ్ తో అతని లైఫ్ కి ఒక హ్యాపీ ఎండింగ్ దొరుకుతుంది. అండ్ ఇంతటితో ఈ మూవీ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.